బ్రదర్ మీ పేరు? ఒలిటి నాగదర్ గనీలే అండి. వెలేరుపేట మండల బీజేపీ అధ్యక్షుడిని, నేను మండల అధ్యక్షుడిని. అమౌంట్ బాగానే పడినాయండి అందరికి. మొత్తానికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి మీ మండలం గురించి ఏమనుకుంటున్నారు జనాలంతా, మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కులమత భేదం లేకుండా ఏమీ లేకుండా మొత్తం అందరికీ అన్ని కులాలకి అందరికీ పడినాయండి. గత ప్రభుత్వంలో కులాల వారీగా ఎస్టీవీలకి పడినాయి కానీ మిగతా అందరికి పడలేదు. ఇప్పుడు అందరికీ సమానంగా పడినాయి డబ్బులు. అందరికీ మంచిగా పడటం వల్ల అందరూ సంతోషపడుతున్నారు. పండగ వాతావరణం ముందే ఉంది అందరి దగ్గర. అందరూ చాలా బాగా సంతోషపడుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా బాగుంది. చాలా పరిపాలన మంచిగా చేస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు. అంటే ఇలా ముందే ఊహించకుండా ఎవరికి కూడా అంటే ఎవరు కూడా ఊహించలేదు అంటారు ఈ యొక్క అమౌంట్ పడడం గురించి. ఊహించకుండా డబ్బులు పడడం దాని గురించి ఏమంటారు? ఎవరికి ఊహించకుండా డబ్బులు పట్టడానికి అందరూ సంతోషపడుతున్నారండి. ఇదేమి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి లబ్ధి పొందకుండా ఎలక్షన్ మూమెంట్ పేరు చెప్పి ఎలక్షన్లో ఇంకో నాకు ఇలా ఓట్లు వేయండి మీకు అమౌంట్ పడతాయి అని ఏం చెప్పకుండా ప్రజలందరికీ మంచిగా ప్యాకేజ్ వేయడం వల్ల అందరూ సంతోషపడుతున్నారండి. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు మరి? ఆయనకి ధన్యవాదాలు చెప్తూ మీరు చెప్పాలనుకుంటున్నారా? చంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నామండి. మా ముంపు ప్రాంతంలో కూడా చాలాసార్లు చాలా ఇది గత ప్రభుత్వంలో కాకుండా ఇప్పుడు బాగా ఆదుకున్నారు మమ్మల్ని. నరేంద్ర మోడీ గారు కూడా బాగా నిధులు బాగా అందించినందుకు చాలా సంతోషపడుతున్నాం మేము. థ్యాంక్ యూ. చెప్పండి. అరే బాబు చిన్నగా వెనకాల పడుతుందిరా. చేస్తాం అందరం చేస్తాం, కంగారు పడి. ఇప్పుడు అది స్టార్ట్ చేస్తే అందరూ వెళ్ళిపోతాం. నెక్స్ట్ మీ పేరు? నా పేరు నోపా శ్రీరాములు అండి. మీదే మండలం? వేలేరుపాడు మండలం. ఓకే. మరి మీ వేలేరుపాడు మండలం వీళ్ళందరికి కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి అందరికి కూడా డబ్బులు పడ్డాయి అంటున్నారు. మరి మీకు పడ్డాయా? పడ్డాయండి. ఎంత పడ్డాయి మీకు? 6,80,000 చిల్లర. 6,80,000 చిల్లర అంటారు. మరి అసలు మీరు ఊహించారా దీనికి సంబంధించి పడతాయని? అసలు కల్లో కూడా అనుకోలేదు. 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. అదే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదిగో ఇదిగో ఆ నెల ఈ నెల ఆ డేట్లు ఈ డేట్లు ఎన్నో డేట్లు పెడుతూ ఉండేవాడు. ఎప్పుడు కూడా పడలేదండి. ఒకవేళ పడ్డా ఎక్కడో గ్రామానికి వచ్చి 20 కుటుంబాలకి 10 కుటుంబాలకి ఇలా పడుతూ కంటతో కట్ చేసేసాడు. కానీ ఇది మేము ఎవ్వరు ఊహించండి. మా మండలంలో డబ్బులు పడతాయని ఎవరు కూడా ఊహించలేదు. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి ఈ టైములలో ఎవరు ఊహించని రీతిలో అక్క చెల్లెలు అన్నదమ్ములు కలిసి ఉండే ఈ యొక్క సంప్రదాయ పండుగలలోకి డబ్బులు పంపించడం అనేది చాలా గొప్పదండి. ఆయనకి చాలా ధన్యవాదాలు. మా మండలం నుంచి ధన్యవాదాలు ఆయనకి. మీ మండలంలో అందరికీ పడ్డాయంట? అందరికి చాలా వరకు పడ్డాయండి. మరి అందుకని మండలం ఉన్నాయి, ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి, అవి కూడా పడతానే ఉన్నాయి. అందుకని అంటారు ఊరు మొత్తం పండుగ వాతావరణం ఉంది. అందుకనే ఊరు మొత్తం ప్రతి గ్రామం పల్లెలలో కూడా ఈ యొక్క పండుగ వాతావరణం వచ్చిందండి. అంటే గత ప్రభుత్వాలు 10 లక్షలు ఇస్తా అని చెప్పి అంటున్నారు. అవి ఏం పడలేదా? మరి అవి ఏం పడలేదండి. అవి ఎక్కడ పోయినాయో తెలియదు, ఏమైపోయినాయో తెలియదు. అదిగో ఇదిగో ఆయన ఎప్పుడైతే గోదావరిలో వచ్చినప్పుడు ఇటు వచ్చినప్పుడల్లా ఎదుగో పడతాయని ఏదో ఒక గ్రామంలో అవి పడ్డా కూడా అప్పుడు కూడా ఆర్ఎన్ఆర్ ఆయన ఒక 10-20 కుటుంబాలకు వేసినా కూడా ఇంతే వేసాడు. ఈ 6 లక్షలు చిల్లర వేసాడు. అంటే ఇప్పుడు ఆయన చెప్పి మరీ వేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పకోకుండా వేసాడు. అందుకనే మాకు ఈ యొక్క ఆనందం అండి. మా మండలానికి ఆనందం ఏంటంటే ఆయన చెప్పకోకుండా వేసాడు. వాడు చెప్పేయలే అమ్మాయిగాడు. మొత్తానికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? మేమండి ఆయన రుణం మేము ఏ రకంగా తీర్చాలో కూడా మేము ఊహించలేకపోతున్నామండి. కానీ పార్టీకి మా జీవితం ఉన్నంత వరకు ఆయన పార్టీకి పనిచేస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందు కొనసాగిస్తానికి ఎప్పుడు మేము సపోర్ట్గా ఉంటాం. మరి మొత్తానికి అయితే ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలు వేసారు. మరి ప్రాజెక్ట్ కూడా కట్టగలంటారా? మరేనా ప్రాజెక్ట్ కడతాడండి. అయిపోయినట్లుగా ఇంకేముంది, ఇంకా ఒక 2 సంవత్సరాల్లో పూర్తి అయిపోద్దండి. అంటే ఈయనే పూర్తి చేస్తారంటారు? బాబు గారే పూర్తి చేస్తారండి. ఈయనే నీళ్ళు వదులుతుడు. థ్యాంక్ యూ అండి. పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి అనేక మండలాల్లో
ప్రధానమైనటువంటి మండలం వేలేరుపాడు మండలం. అయితే ఈ వేలేరుపాడు మండలానికి సంబంధించి R&R ప్యాకేజీ నిధులు చాలా భారీ మొత్తంలో లబ్ధిదారులకు చెందినట్లు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం ఈ వేలేరుపాడు మండలం అంతా కూడా. అయితే దీనికి సంబంధించి వేలేరుపాడు ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా చెప్పండి, మీ పేరు? వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర. మీకు పడ్డాయా డబ్బులు? పడ్డాయండి. ఎంత పడ్డాయి మీకు? 10,50,60 అండి. 10,60,000 రూపాయలు పడ్డాయి. పడ్డాయి. చెప్పారు నీకు డబ్బులు పడతాయి ఈ రోజు అని చెప్పేసి ఎవరన్నా? పర్లేదని చెప్పే ఎవరికి తెలియదు సార్. చెప్పే పడే వరకు తెలియదా? ఎవరికి తెలియదు సార్. అంటే ఊహించావు నువ్వు డబ్బులు పడతాయి అసలుకి? అసలు మాకు ఎవరికే తెలియదు సార్. మొన్న పడే టయానికి 9 గంటల దాకా ఇక్కడికి వచ్చి పలానాళ్ళకి పడ్డాయి అన్న దాకా కూడా ఎవరికే తెలియలేదు సార్. అంటే మొత్తం ఎవరికి చెప్పకుండా వేసేసారు సార్. ఈ మొత్తానికి మా ఊర్లో ఇంటికి కూడా ఎవరికి కూడా తప్పు పోకుండా పడ్డాయి సార్. అంటే మరి నువ్వు ఊహించావు అసలుకి పడతాయని మేము ఊహించుకోలేదు సార్. మేము చంద్రబాబు నాయుడు గారు కొడతారని ఉండగాని చెప్పకుండా చేయకుండా కొట్టేటప్పటికే అందరికీ ఉల్లాసంగా అందరూ జనమందరూ శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. అంటే ఊరు మొత్తం సంతోషంగా ఉండే కారణం ఇప్పుడు ఇదే కారణం తల్లి. ఈ ఊరు మొత్తం కూడా సంతోషంగా ఉంటాం కారణం ఇదే. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా 10 లక్షల రూపాయలు వేస్తాం, 15 లక్షల రూపాయలు వేస్తాం అని చెప్పి చెప్పుకున్నట్టుగా అర్థం అవుతుంది. మరి వాళ్ళు చెప్పింది చేయలేదా మరి అప్పుడు? ఆ జగన్ అసలు 10 లక్షలు ఎటు ఎవరు ఏం చేసిండో అది అసలు ఎవరికే తెలియదు సార్. మా కొడుతున్నాడు కానీ అవి కొట్టలేదు చేయలేదు. అవి మన ఇంతవరకు అడ్రస్ చేయలేదు సార్. ఆయన కొడతాను కొట్టలేదు సార్. మరి ఆయన చెప్పలేదు కదా కొడతాను, మరి కొట్టారు కదా, దీని గురించి ఏమంటారు? మంచిది సార్. మొత్తం పండగలాగా ఉంది సార్ ఇదంతా కూడా. జనాలు ఒక్కొక్కళ్ళు కూడా కొడతాడని అనుకోకుండా కొట్టినందుకు సంతోషంగా ఉంది సార్. అయితే మరి మొత్తానికి ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగలరా లేదా? పూర్తి చేస్తారు సార్. చంద్రబాబు గారు చేయకపోతే ఎవరు తరం కాదు సార్. ఆ చంద్రబాబు నాయుడు గారు మొత్తంలో ఆయనతోటే జరగాలి కానీ ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు వచ్చేసిన కారణం లేదు సార్. అంటే మరి ఊర్లో అందరూ కూడా జనాలు ఏమనుకుంటున్నారు? మరి ఊళ్ళో జనాలు మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరతారు సార్. అంటే ఈయన కంటిన్యూలోనే కంటిన్యూవాలని. ఓకే. అంటే మరి ఈ డబ్బులు పడ్డానికి ఏమన్నా రాజకీయంగా ఎవరన్నా డబ్బులు అడగడం కానీ ఎక్కడ ఆఫీసులు చుట్టూ తిరిగారు ఇప్పుడు మీరు? ఎవరు చుట్టూ తిరగలేదు సార్. ఎవరు ఆఫీస్ చుట్టూ కానీ ఏ చుట్టూ కానీ ఎక్కడికి మేము ఆడికి పోలే. అనుకోకుండా డబ్బులు పడే సార్. ఓకే. మరి ఇట్లా అనుకోకుండా డబ్బులు వేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే ఆయనకి కృతజ్ఞతగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? కృతజ్ఞతలు ఆయనకు మంచిగా ఉండాలి, ఆయన పరిపాలన మంచిగా ఉండాలి, ఇంకా పన్నుబాట్లు కూడా లేబర్కి అన్యాయంగా లేకుండా అన్ని సరిపోచాలని మాకు కోరుతాను. ఓకే. థ్యాంక్ యూ.